తెలంగాణలోని నీటిపారుదల ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి రేపు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. 2014 నుంచి 2023 దాకా నీటి ప్రాజెక్టులపై గత ప్రభుత్వం అనుసరించిన విధానం, కేటాయింపులు, వెచ్చించిన నిధులు, జరిగిన నష్టంపై ఈ సమీక్షలో చర్చించనున్నారు. భారీ వడ్డీతో తీసుకున్న రుణాలు, ఈ 2 ఏళ్ల కాలంలో ఆ రుణభారం తీర్చడానికి ఏ మేరకు చెల్లింపులు చేయాల్సి వచ్చిందన్న దానిపైన సమీక్షించనున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ హయాంలో 2 ఏళ్లుగా ప్రాజెక్టులకు చేసిన కేటాయింపులు, పనులపై కూడా చర్చించనున్నారు. ప్రధానంగా పాలమూరు, రంగారెడ్డితో పాటు కృష్ణా బేసిన్లోని వివిధ ప్రాజెక్టుల పనులను ఏ విధంగా చేపట్టారు, రీడిజైనింగ్ వల్ల పనుల్లో జరిగిన జాప్యం, ఏ ప్రాజెక్టు నిర్మాణ పనులు ఎంతకాలం పాటు ఆలస్యమయ్యాయి తదితర వివరాలపై సీఎం రేవంత్ అధికారులను ఆరా తీయనున్నారు. 29 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జనవరి 1న మహాత్మా జ్యోతి బాపులే ప్రజాభవన్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖపై కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. 2014-23 మధ్యకాలంలో జరిగిన పరిణామాలను వివరించనున్నారు. దీనికి సీఎం రేవంత్ తో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు.